ఒళ్ళొంచకుండా పాయసాలు కమాయించాలంటే దొంగతనం ఒకటే తొవ్వ. కానీ దొరికితే ఈ పంతా సాప్ అవుతుంది, మీదంగా ఇజ్జత్ కూడా పోతుంది. ఇక అడ్డమైన పని చేసేటోళ్లకు నీతి నియత్ ఏం ఉండదు. పగలు రాత్రి అనే పట్టింపులైతే అసలే ఉండవు. సూటి వేటుడు ఇల్లు గుల్ల చేసుడు, దొరికితే దొంగ లేకుంటే దొర. అగో అట్లనే అనుకున్న కొందరు బద్మాష్ గాళ్ళు సిరిసిల్ల జిల్లాల ఓ ఏటీఎంకే సూటి పెట్టిర్రట. పాండ్రిగా ముచ్చటేందో చూసి చూద్దాం. ఓరి మీ చేతులకు జట్టలు ముట్ట కదరా, చూసిన ఆరులా ఎంత పని చేసిర్రో. ఎల్లారెడ్డి పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ను మిషన్కి మిషనే లేపుకోపోయారు దొంగ బద్మాష్గా వాళ్ళు. అందులున్న 8 లక్షల రూపాయలు తీసుకొని ఉల్లిగడ్డల సుత బనికిరానికి ఇనుప సామాను మాకెందుకు అని చెక్కలు వలగొట్టి రోడ్డు మీద వారేసిపోయారు. అయితే శనివారం అర్ధరాత్రి దొంగ తహసీల్గాలు ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం చేద్దామని వచ్చిరట. కానీ మిషన్ ఎంతకు తెలుసుకోకపోయేటాలకు గిట్లయితే కాదని చెప్పి ఏకంగా మిషన్కి మిషనే లేపేసిరు ఉద్దెరగాళ్ళు. వీర్లు ఆయన కత్తిరించి ఏకంగా మిషన్ తో సాతలా ఉసుకో అన్నారు. ఇక ఆడికెంచి ఎటు పోయిర్రో ఏం పాడో గాని అందున్న పైసలు తీసుకొని మిషన్ తునకలు చేసిరు. అటెనక అక్కపల్లి బుగ్గ రాజరాజేశ్వర స్వామి గుడికి పోయే తొవ్వల గిట్ల అడ్డం దొడ్డం బారేసిపోయారు. అప్పటికే స్పెషల్ టీము లెక్క దిగి దోలాడుతున్న పోలీసులకు ముచ్చటెరక చేసిరు అక్కడి జనాలు. సీన్ కట్ చేస్తే మిషన్ కాడికి చేరుకున్న కాకీలు వాటి మీదేమైనా ఏలి ముద్రలు ఉన్నాయా లేవా అని తేరిపారా చూసిరు. అక్కడికెంచి మిషన్ ఇంత దూరం తెచ్చారంటే దొంగలు ఎటు నుంచి ఎటు పోవచ్చు అని సీసీ కెమెరాలలో ఎంకులాడే పనిలో పడ్డారు. మరలా ఉన్న పైసలు ఎవరి పాలైనయో ఎవరి బంధువులు పోయినాయో ఏమో గాని పక్కున వలగొట్టి పైసలు అందుకొని అవతల పడ్డారు సోడిగాళ్ళు. అయినా సరే దొంగలను ఎంత దబ్బినైతే అంత దబ్బిన పట్టుకుంటాం అని గట్టి పట్టు మీదనే ఉన్నారట కాకీలు. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే ఈ ఏటీఎం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉందట. అయినా కూడా మిషన్కి మిషనే లేపిరంటే మా ఎల్లారెడ్డి పోలీసులు ఎంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారో చూడరే అని అనుకోబట్టి అక్కడి జనాలు. మరి దొంగలను ఎట్లా పట్టుకుంటారో ఏమో చూడాలి.